హార్డ్ వర్క్తోని స్టార్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. అందరు ఈజీగా స్టార్స్ కాలేరు. 25-30 ఇయర్స్ నుంచి రాఘవేంద్రరావు గారు, నాగార్జున గారు, బ్రహ్మానందం గారు ఎంతో హార్డ్ వర్క్ చేస్తే ఆ పొజిషన్లోకి వచ్చారు. ఇప్పుడు చేస్తున్న మన హీరోలు కూడా ఒక సినిమా గురించి డెడికేషన్తో హార్డ్ వర్క్ చేస్తే స్టార్స్ అవుతారు. బ్రహ్మానందం గారి మధ్య గౌతమ్ గురించి నాకు షూటింగ్లో చెప్పారు, ఎలా చేస్తున్నాడు ఏంటి అని. ఒక సినిమా తర్వాత 6-7 ఇయర్స్ గ్యాప్ తీసుకొని పర్ఫెక్ట్ సినిమా చేయాలని వెయిట్ చేసి వారేవా సినిమా చేస్తున్నాడు. డెఫినెట్ గౌతమ్ ఈ సినిమాతోని ఈ సినిమాకి చాలా హార్డ్ వర్క్ చేసి ఫ్యూచర్లో మంచి స్టార్ కావాలని కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్. వేదికను అలంకరించిన పెద్దలకి నమస్కారాలు, చిన్నవాళ్ళందరికీ ఆశీస్సులు, మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడతానని మీకు ఉంది, నాకు తెలుసు. వాళ్ళ అబ్బాయి కదా వాయించేస్తాడు, ఓ పట్టాను వదలడు అని మీరందరూ ఫీల్ అవుతున్నారని కూడా తెలుసు నాకు. నేను వీళ్ళందరినీ బతిలాడుకుని ఎక్కువసేపు వాయించనండి అని చెప్పి నేను వాళ్ళని తీసుకొచ్చాను. ఇవాళతో అయిపోదు, రేపు పొద్దున మళ్ళీ షూటింగ్లో కలుస్తాం కదా, అప్పుడు నాకు వాయింపు ఉంటుంది. కాబట్టి ఎక్కువ దాని జోలికి వెళ్లకుండా ఈ సినిమా గురించి 2 ముక్కలు అంటారు. 2 కాదనుకోండి, కొంచెం ఒక 6 10-15 దాకా మాట్లాడతాను. ఏంటంటే వారేవా సినిమా ఆరంభమైన దగ్గర నుంచి ఎంతో కష్టపడి ఈ సినిమాని ఎలాగైనా సరే ఒక మంచి ఒక టేస్ట్ ఉన్న సినిమా, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా, దాంతోపాటు కొంచెం మంచి యాక్షన్ ఉన్న సినిమా అన్నీ కలిపి మంచి సినిమా తీయాలని ఒక కుర్రాడు నా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు డెఫినెట్గా మనం చేద్దామండి అని చెప్పి ఈ సినిమాని స్టార్ట్ చేసాం. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు అన్నీ పడి అయినా సరే మండు టెండలో స్టార్ట్ చేసిన ఈ సినిమా చాలా అద్భుతంగా అందమైన పాటలతోటి, ముఖ్యంగా ఈ సినిమాకి మహేష్ శంకర్ ఒక అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చారు. బహుశా ఆయన ఇంతకుముందు వెన్నెల సినిమాకి, ప్రస్థానం సినిమా, ఏంటది ప్రయాణం సినిమా, ఈ 3 సినిమాలకు చేసి 4వ సినిమా. అంటే ఆ సినిమా సంగతి నాకు తెలియదు, కానీ ఈ సినిమాకి మాత్రం చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అది మీరు చెప్పక్కర్లేదు కదా, చూసాం కదా అని మీరు అనొచ్చు, మీకు ఆ రైట్ ఉంది. కాకపోతే నాకు బాగుంది కాబట్టి బాగుందని నేను చెప్తున్నాను. ఒకటి తర్వాత ఈ సినిమాలో హీరో హీరోయిన్, హీరో గౌతమ్, హీరోయిన్ శాంభవి, వీళ్ళు చూడటానికి కొంచెం బాగానే ఉన్నారనిపించింది. మా అబ్బాయి నాకు బాగానే ఉంటాడు, మా అమ్మాయి కూడా నాకు బాగానే ఉంది అనిపిస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరూ కలిసి ఈ సినిమాలో యాక్ట్ చేసిన విధానం కూడా చాలా అందంగా, చాలా బాగుంది అనిపించింది. ఈ సినిమాకి ఇంకో పెద్ద ఎత్తు ఏంటంటే ఆల్ సపోర్టింగ్ ఆర్టిస్టులు ఎవరు, షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, తర్వాత మిస్టర్ భరత్, తర్వాత వెన్నెల కిషోరు, బ్రహ్మానందం, వేణుమాధవ్, ఇంకా వెన్నెల కిషోర్, ఇలా వీళ్ళందరూ ఉన్నారు. దీనికి తోడు ఈ సినిమాకి సంబంధించి రామ్ లక్ష్మణ్, మార్తాండ కె వెంకటేష్, ఎవరు సతీష్ కెమెరామెన్, ఇలాగా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ సినిమాకి వెనకాల వర్క్ చేయడం ఒక మంచి సినిమా అవుతుందనే నమ్మకానికి దారితీసింది. సో ముఖ్యంగా ఈ సినిమాకి దర్శకత్వం వహించినటువంటి వ్యక్తి దర్శకుడు ప్లస్ ప్రొడ్యూసర్ మిస్టర్ మహేష్. ఈయన ఈ సినిమా గురించి వచ్చి చెప్పినప్పుడు నేను ఎలా ఉంటుందో అని కొంచెం ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే ఇంతకుముందు అనుభవం లేదు. అనుభవం లేకపోయినా తనకున్న సినిమా ప్యాషన్ గురించి చెప్పాలంటే చాలా అద్భుతమైనటువంటి సినిమా తీయగలన్న నమ్మకంతో కొన్ని సంవత్సరాలు ఆగినా సరే నేను గౌతమ్ వారేవా సినిమాకి ఇచ్చాను. సో ఈ సినిమా అతని కష్టం, అతని కృషి, అతను చేసినటువంటి ఈ సినిమా సక్సెస్ కోసం తను చేసినటువంటి పట్టుదల, కృషి డెఫినెట్గా సక్సెస్ అవుతుందని ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి వాళ్ళందరికీ, ఆల్ టెక్నీషియన్స్కి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాను సహకరించినటువంటి కో డైరెక్టర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్, రైట్ బాయ్ దగ్గర నుంచి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు పిలవగానే వీళ్ళందరూ ఎంతో బిజీగా ఉన్నా, అది ఇందాక నాగార్జున గారు అన్నారు, ఎంతో బిజీగా ఉన్నా, బిజీ షెడ్యూల్లో మీరు రావడం నాకు చాలా ఆనందం, ఇలాంటి మాటలు వద్దండి అంటే, నిజంగా కూడా చాలా బిజీగా ఉన్నటువంటి ఈ షెడ్యూల్లో వాళ్ళు చాలా తక్కువ టైంలో ఇన్వైట్ చేసినా సరే వాళ్ళందరూ పెద్ద మనసుతో వచ్చి ఇక్కడ ఈ టీంని ఆశీర్వదించడానికి వచ్చినందుకు వారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్.
ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మా అబ్బాయి కాబట్టి మీరు డెఫినెట్గా చూడండి అని నేను చెప్పను. మా అబ్బాయి బాగా చేస్తే మీరు చూస్తారు, కాకపోతే బాగా చేశాడన్న నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సోనా రే హాయిగా పదమనే ఊగే ఉల్లాసం వారే వా ఓహో సాహో రే వయసుకు పదని సరే ఉత్సాహం వారే వా